రాజు మరియు అజయ్ చిన్న గ్రామానికి చెందిన బెస్ట్ ఫ్రెండ్స్. ఆ గ్రామాన్ని చుట్టుముట్టిన దట్టమైన, మర్మమైన అడవిపై వారు పెరిగినప్పటి నుండి ఎన్నో కథలు విన్నారు. అక్కడ దాగే ఉన్న నిధులు, భయంకరమైన జంతువులు, మరియు పురాతన శిథిలాల గురించి పెద్దవారు చెప్పే కథలు వారికి ఆచూకీ లాంటివి. ఒకరోజు ఆగలేని కుతూహలం వాళ్లను అడవిలోకి వెళ్లేలా చేసింది. రాజు తాత ఇచ్చిన మ్యాప్ మరియు కొంత సరుకుతో వారు బయలుదేరారు. అది తెల్లవారుజామున. వారు నీరు, తిండి, టార్చ్లైట్ మరియు బలమైన తాడు తీసుకుని సిద్ధమయ్యారు. అడవి చల్లటి నీడతో, ఆకుల కదలికలతో వారిని ఆహ్వానించింది. పక్షులు మధురంగా కూశాయి. కోతులు కొమ్మల మధ్య ఆడుకుంటూ కనిపించాయి. అవి లోపలికి వెళ్లే కొద్దీ అడవి దట్టమవుతూ, సూర్యకాంతి మసకమవుతూ పోయింది. మ్యాప్లో చూపించినట్లు వారు మలుపుల బాటను అనుసరించారు. ఇది సరైన దారేనా? అజయ్ అడిగాడు, చుట్టూ చూసుకుంటూ. నమ్ము అజయ్, తాతగారి మ్యాప్ నిజమైనదే. రాజు ధైర్యం చెప్పినప్పటికీ అతనికి కూడా ఉత్కంఠతో పాటు కొద్దిగా భయం కూడా ఉంది. రహస్యమైన సమతల ప్రదేశం. గంటల తరబడి నడక తర్వాత వారు ఒక సమతల ప్రదేశానికి చేరుకున్నారు. మధ్యలో ఒక పురాతన వెదురు పులి విగ్రహం కనిపించింది. అది మోసం పట్టి, కాని ఆహ్లాదకరంగా ఉంది. దాని కింద కొన్ని తెలియని భాషలో ఉన్న చెక్కబెట్టిన అక్షరాలు కనిపించాయి. ఇది ఒక సూచికలా ఉంది. రాజు మ్యాప్ను పరిశీలిస్తూ అన్నాడు, నిధి ఇక్కడే దాగి ఉండాలి. ఒక గంభీరమైన గర్జన వినిపించింది. చీకటిలో నుండి ఒక నిజమైన పులి బయటకు వచ్చింది. దాని కాంతివంతమైన కన్నులతో వారిద్దరిని చూస్తూ అజయ్ భయంతో స్థిరంగా ఉండిపోయాడు. కాని రాజు వెంటనే తన బ్యాగ్లోని తాడును తీసుకున్నాడు. కదలవద్దు, రాజు నెమ్మదిగా చెప్పాడు. అతను సమీపపు కొమ్మకు తాడు కట్టాడు. పులి దగ్గరికి వచ్చినప్పుడు రాజు అజయ్ను చెట్టెక్కమని సూచించాడు. గుండెలు గట్టిగా కొట్టుకుంటూ వారు పులిదాడి చేసేలోపు చెట్టు ఎక్కారు. పులి వారికి చేరలేక వెనుదిరిగింది. రహస్యమైన గుహ పులిపోయిన తర్వాత వారు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. మ్యాప్ వారిని ఒక కొండదారి చివరనున్న చీకటి గుహ దగ్గరకు తీసుకెళ్ళింది. వారు టార్చ్ వెలిగించి లోపలికి అడుగు పెట్టారు. గుహా గోడలు క్రిస్టల్స్తో మెరిసిపోతున్నాయి. అక్కడ చల్లటి మరియు తడిగా ఉంది. గుహా చివర ఒక పాత చెక్క పెట్టె కనిపించింది. అజయ్ ఒక రాయితో దానిని తెరిచాడు. దాని లోపల బంగారు నాణేలు, పురాతన వస్తువులు మరియు ఒక అన్వేషకుడు రాసిన చిన్న పుస్తకం ఉన్నాయి. ఇదే నిధి, రాజు ఉత్సాహంగా అన్నాడు. తప్పించుకోవడం అకస్మాత్తుగా నేల కంపించింది. గుహ కూలిపోతోంది. వారు నిధిని పట్టుకుని వేగంగా పైకి పరిగెత్తారు. రాళ్ళు చుట్టూ పడిపోతున్నాయి. ఆఖరికి వారు గుహ బయటకు రాగానే అది పూర్తిగా కుప్పకూలింది. మూగబోతూ కాని సంతోషంగా వారు గ్రామానికి తిరిగివచ్చారు. వారు నిధిని గ్రామ ప్రజలతో పంచుకున్నారు. అది స్కూలు నిర్మించడానికి మరియు గ్రామ అభివృద్ధికి ఉపయోగించారు. వారి సాహసం స్థానిక కథలలో ఒక గొప్ప కథగా మారింది. కాని రాజు మరియు అజయ్ ఒక విషయం తెలుసుకున్నారు. ఆ అడవిలో ఇంకా అనేక రహస్యాలు దాగే ఉన్నాయి. ధైర్యమైనవారు వాటిని వెతుక్కోవడమే అర్హులు.